పడేసింటారు చూడండి, ఆ సెల్స్ ఇక్కడ తెచ్చుకొని రీఫర్బిష్డ్ చేసి మీకు తక్కువ అమ్ముతారు. ఎవరికైనా తక్కువ దొరుకుతుందంటే ఈ సెల్స్ మీకు వచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతూ వారంటీ అయిపోయిన వాళ్ళ కోసమే ఈ రీల్ అండి. ఎందుకోసం అంటే మీ బ్యాటరీకి ఇచ్చిన వారంటీ అయిపోయింది అంటే మీ దగ్గర ఉన్న సెల్స్ దానిపైన అయిపోయింది, బిఎంఎస్ దెబ్బతిన్న ఛాన్స్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. 1-2 సార్లు మీరు షోరూమ్ కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఏదైనా కంప్లైంట్ వస్తుంది, ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు షోరూమ్ కి వెళ్ళండి. అక్కడ ఏదైనా బిఎంఎస్ ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఉన్నా కూడా చేయించిస్తారు. నాకు ఇన్నేళ్ళు నా వెహికల్ ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటూ ఉంటే లోపల ఈ ఉన్న సెల్స్ కానీ బిఎంఎస్ కానీ ఎప్పటికీ ఒకటే విధంగా ఉండవు కదా, ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న సమస్య రానే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే పాత వెహికల్స్ అయినా సరే ఎప్పుడన్నా ఒకసారి ఫైర్ అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతుంటే ప్రతిరోజు దాన్ని ఓవర్ చార్జ్ ఇంకోటి చేయడం వల్ల ఏదో చిన్న ఇబ్బంది వల్ల. నెక్స్ట్ ఈ ప్లస్ అండ్ మైనస్ కేబుల్స్ రాపిడి జరిగి ఇప్పుడు మనం వెహికల్ కొనింటాం, డే 1 నుంచి దాదాపు 2 years 3 years తర్వాత కూడా అట్లే ఉండవు కదా వైర్లు, ఎక్కడో చోట ఐరన్ టచ్ అవుతూ ఉంటాయి, అవి రాపిడి జరుగుతూ ఉంటది. అదే మీరు సర్వీస్కి వెళ్తూ ఉన్నారనుకోండి, ఇలాంటివి వాళ్ళ కంట పడుతుంది. పడినప్పుడు తప్పకుండా దాన్ని ఏం చేయాలో దాని సేఫ్టీగా మెజర్మెంట్స్ తీసుకొని చేస్తారు. మీరు దయచేసి వారంటీ అయిపోయిందంటే ఖచ్చితంగా మీరు షోరూమ్ కి సర్వీస్ కి వెళ్ళాలి. ఇంకొకటి మీకు తెలుసో లేదు, ఇక్కడ మన ఇప్పుడు ఇండియాలో ఎవరికి తక్కువ కాస్ట్ కి బ్యాటరీ తయారు చేసి అమ్ముతున్నారు, అదర్ కంట్రీస్ లో వాళ్ళకి ఒక టైం పీరియడ్ ఉంటుంది, ఒక 2 years 3 years. అది అయిపోయిందంటే వాళ్ళు సెల్స్ ఆ బ్యాటరీ వాడరు, బాగున్నప్పుడు పక్కన పడేస్తారు. ఆ పడేసింటారు చూడండి, ఆ సెల్స్ ఇక్కడ తెచ్చుకొని రీఫర్బిష్డ్ చేసి మీకు తక్కువ అమ్ముతారు. ఎవరికైనా తక్కువ దొరుకుతుందంటే ఈ సెల్స్ మీకు వచ్చేది. సో మీరు కూడా ఏంటంటే మనకు చాలా మంచిగా జరుగుతుందా, ఓకే హ్యాపీ, కానీ వారంటీ అయిపోయినా కూడా ఒకసారి చెక్ చేయించుకోండి, ఇంకా సేఫ్ ఉంటుంది.